ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రానుంది. ఇది శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో కూడా మీకు ఆస్తి రెట్టింపు అవుతుంది. భర్తకు డబ్బే డబ్బు, మీ జీవితం కూడా మారిపోతుంది. హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని చూచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని పురాణాల్లో కూడా ఉంది. అందుకే అందరూ కూడా ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు, సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అని, మీ జీవితం జాతకం మారిపోతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ రోజున ఈ రంగు దుస్తులు ధరిస్తే మీ ఇంటిల్లి పాదికి అందరికీ కూడా సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుంది అని, పట్టిందల్లా బంగారం అవుతుంది అని, భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది అని, దీర్ఘ సుమంగళి యోగ సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. కొత్త సంవత్సరంలో ధనం ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థమంట. యుగము అనగా జత అని అర్థం కూడా వస్తుంది. కలిపితేనే సంవత్సరం అంతా ఉండే తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజునే పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అన్ని రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి. తెలుగువారికి ప్రత్యేక. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడులు సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ ఈ 3 కలర్స్లో ఉండే ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలు, చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు అంచు ఉన్న చీరనే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజున ఎల్లో కలర్, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగులో ఉండే చీరను కట్టుకోండి. మళ్ళీ వీటిలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు, అంటే నలుపు రంగు కలిపి ఉండకూడదు అని అర్థం. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాం కాబట్టి నలుపు రంగు దుస్తును ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు. కాబట్టి కనుక నలుపు కలపకుండా చూసుకుని కొత్త బట్టలు కట్టుకోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొన్ని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలు ధరించండి. అంతేకాని కొన్న బట్టలను తప్పకుండా ధరించుకోకూడదు, దారిద్ర్యం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ చీరలను కట్టుకోండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి వేసుకోవాలి. కేవలం చీరలే కాదు, డ్రెస్సెస్, లంగా ఓనీలు వేసుకునే వారందరూ కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాదు, ఈ కలర్లో ఉండే అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగులు దుస్తులను ధరించండి. సంవత్సరంలో ఐశ్వర్యం మీకు కలిసి వస్తుంది. కుబేర్లుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తలదూగుతూ ఉంటుంది. సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి మీకు దూసుకొని వస్తుంది. అన్నీ కూడా మీకు శుభాలే జరుగుతాయి.
ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కూడా. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు, కానీ పొరపాటుని కూడా ఈరోజు మాంసాహారాన్ని మాత్రం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజున పూజలు చేయడం కూడా పాల్గొనడం కూడా చేయకూడదు. ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు, దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే రోజు సూర్యోదయం సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా మనకు దారిద్ర్యం అనుభవిస్తాం. కాబట్టి మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్య పాటించాలి. అంతేకాదు ఉగాది రోజున ఎవరితో కూడా గొడవలు పడకూడదు, పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజున ఏ ఇతర జీవులను హింసించుకోకూడదు, ముఖ్యంగా గోవులను కూడా కొట్టకూడదు. ఈ రోజున గోవులను పూజించుకోవాలి. ఈరోజు గోవులకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం కూడా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవాన్ని నామస్మరించుకుంటూ, అలాగే ఉగాది రోజున ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు, చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. అలానే ఈ రోజున స్నానం చేయకుండా అపశుభ్రంగా ఉంటే మహాపాపం ముట్టుకున్నట్టే అవుతుంది. అందరూ కూడా ఉగాది రోజున స్నానం చేసే ముందుగా స్టవ్ను తుడిచి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి గంధంతో చక్కగా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమం మొదలు పెట్టాలి. ఉగాది రోజున ఈ నియమాలు తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియకో ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది. అదేవిధంగా ఈరోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు బియ్యం పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలు ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు పాటు వేప కొమ్మలు కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే చాలు, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం మనందరికీ తెలుసు. ఈ నియమాలు పాటిస్తే కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ సంవత్సరంతోనే మీ ఇల్లు సిరి సంపదలతో తలదూగుతూ ఉంటుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకుని వస్తుంది. అన్నీ కూడా మీకు శుభాలే జరుగుతాయి. మనం ఇంటిని చూడగానే మనం చూపు సింహద్వారంపై పడుతుంది. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకోవాలి. ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజు ఇంటి గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి విన్నారు కదండి, మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటిని కూడా మీరు ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.